హాయ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మే 25వ తారీఖు. ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్ డేటా అనేది చూద్దాం. ముందుగా న్యూజిలాండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 25 బేసిస్ పాయింట్స్ అనేది పెంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఏంటంటే అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అదే జరిగింది. దాని తర్వాత లండన్కి సంబంధించిన సిపిఐ డేటా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పాజిటివ్ అనమాట ఫండమెంటల్గా. అదేవిధంగా బిజినెస్ క్లైమాట్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది జర్మనీకి సంబంధించి. ఇది నెగిటివ్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక రకంగా నెగిటివ్. ఇకపోతే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్రూడ్ ఆయిల్ బావులు అనమాట. బావులు పెరిగేకుంది ఏంటంటే సప్లై పెరిగిపోద్ది, బావులు తగ్గేకుంది డిమాండ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎంత మైనస్ వస్తే అంత గ్రీన్లో ఉంటుంది. ఎందుకంటే బావులు తగ్గిపోయినాయి అంటే క్రూడ్ ఆయిల్కి ప్లస్ అనమాట ఇది. ఓకే, ఇది పాజిటివ్ ఎకనామీకి. ఎనీహౌ ఇక్కడ గ్లోబల్గా ఎలా ఉంది అనేది చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. చూడగానే మనకి ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. చూడండి ఇక్కడ ఉన్న పర్సంటేజ్ 1.81%. అండ్ జర్మనీ, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, యూరోప్ నెగిటివ్గా ఉంది. ఆఫ్ కోర్స్ చైనా హెచ్ షేర్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ లండన్ పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇండియా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనకి ఏంటంటే దగ్గర 38 పాయింట్లు 40 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. వెరీ గుడ్. బట్ ఏంటంటే కౌంటర్ పార్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డౌ జోన్స్ యుఎస్కి సంబంధించిన మార్కెట్స్ అయితే చాలా వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ రష్యా పాజిటివ్గా ఉంది అండ్ జపాన్ పాజిటివ్గా ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో ఉన్నాయో ఈ కంట్రీస్ యొక్క ఇండెక్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ మనం చూస్తూ ఉంటే ఈ మధ్య ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిన్నటి రోజున 1186 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు 301 కోట్లు. నెట్ చూసుకున్నట్టు 1486 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కనిపిస్తుంది. సో అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. ఈరోజు బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి: డెల్టా కార్ప్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అండ్ స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఐఈఎక్స్. ఓకే, ఐఈఎక్స్లో ఒక బోటం అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతానికి చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్ వచ్చింది. అండ్ అక్కడ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. చూద్దాం, మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే అక్కడ నుంచి ఏదన్నా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఇంట్రాడే లెవెల్స్ అనేది అప్డేట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 43,852 అనేది ఇంట్రాడే లెవెల్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ అనేది. దాని తర్వాత అవసరమైతే పాస్ చేసి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సేమ్ లెవెల్స్ అనేవి మనం టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకుంటాం. దాని తర్వాత వచ్చి ఎనదర్ లెవెల్ వచ్చేసరికి ఇంట్రాడే లెవెల్ 43,529. ఇది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం నిఫ్టీకి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ చూసుకున్నట్టయితే 18,325. అదేవిధంగా ఇంకొక లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,251. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకునే ముందు యుఎస్ మార్కెట్స్ మనం నిన్న ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. ఒక కన్సోలిడేషన్ జోన్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ బాటమ్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ జరిగింది డౌన్ సైడ్. యుఎస్ మార్కెట్స్ అనేవి మళ్ళీ ఏంటంటే కన్సోలిడేషన్ నుంచి చిన్నగా డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విక్స్ కూడా పెరిగింది. మన ఇండియా విక్స్ అనేది వొలటిలిటీ అనేది పెరిగిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, వొలటిలిటీ పెరుగుతుంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ లెవెల్ అండ్ అప్ సైడ్ వచ్చేసరికి ఈ లెవెల్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్ 3 డేస్లో కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి టాప్లో 18,400, 380 ఈ లెవెల్స్లో వచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,333. ఓకే, 18,333 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 18,285. సో ఈ యొక్క 15, ఈ యొక్క 30. ఓకే ఫ్రెండ్స్, మనకి దగ్గర 40 నుంచి 50 పాయింట్లు రేంజ్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.